వాడు యెహోవా. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. మొదటి కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలో ఉంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధులు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. కాబట్టి నీ ముందర నడుచువాడు ఎవరంట? యెహోవా. కాబట్టి ఆయన యెహోవా మాత్రము వాణ్ణి నడిపించను. యెహోవా మాత్రం వాణ్ణి నడిపించను. కాబట్టి నిన్ను నన్ను ఎవరు నడిపిస్తున్నారట? యెహోవా నడిపిస్తున్నాడు. నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? యెహోవా నడిపిస్తున్నారు. ఎన్ని విధాలుగా, ఏ విధంగా నడిపిస్తారు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. కాబట్టి దేవుడు మన ముందుగా నడుస్తాడు. రెండవది యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30:21. మీరు కుడి తట్టైను ఎడమ తట్టైను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కాబట్టి ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. కాబట్టి ఇదే త్రోవ అని నీ వెనుక నుండి ఒక వ్యక్తి నడిపించును. ఆ వ్యక్తి యెహోవా దేవుడు. కాబట్టి నీ ముందర ఆయన నడిపిస్తాడు, తర్వాత నీ వెనుకాల ఉండి ఆయన నడిపిస్తాడు. మూడో విషయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గాయకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ముందర నడుచున్నాడు. దేవుడు మన ముందర నడుస్తూ ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంను సరళం చేస్తున్నాను. కాబట్టి మెట్టగా ఉన్నటువంటి స్థలాలను ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. మెట్టగా ఉన్నటువంటి స్థలం అంటే ఏంటిది? వంకర త్రోవలు, క్రూకుడు ప్లేసెస్ అంటే వంకర త్రోవలు, దేవునికి ఇష్టము లేనటువంటి త్రోవలు, వంకర మార్గములు, అవి ఏం చేస్తాడు? దేవుడు సరళము చేస్తాడు. రెండవది, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. కాబట్టి నీకు వచ్చేటువంటి సమస్యలు, ఇత్తడి తలుపులు, వాటిని ఏం చేస్తాడు? పగలగొడతాడు. ఇనుప గడియలను ఏం చేస్తాడు? విడగొడతాడు. ఈ లోకంలో నీకు వచ్చేటువంటి సమస్యలను, కష్టాలను, బాధలను దేవుడే తీసివేస్తాడు. కాబట్టి దేవుడు నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేస్తాడు, ఇత్తడి తలుపులను పగలగొడతాడు, ఇనుప గడియలను విడగొడతాడు.
నీకున్నటువంటి బాధ వేదన నుంచి దేవుడే నిన్ను నడిపిస్తాడు, ముందుగా పోయి నడిపిస్తాడు. తర్వాత బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 30 వర్స్ 21లో మీరు వెళ్తున్నటువంటి త్రోవ ఏ త్రోవ అంట, అది కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి త్రోవలో మీరు ప్రయాణం చేస్తారు. కొన్నిసార్లు కుడి తట్టు ప్రయాణం చేస్తారు, కొన్నిసార్లు ఎడమ తట్టు ప్రయాణం చేస్తారు. మీకు ఇష్టమైనటువంటి త్రోవ. అయితే ఒక త్రోవ నీకు చూపెట్టబడాల. ఆ త్రోవ నీకు చూపెట్టబడకపోతే నీ జీవితం ఏమవుతుంది? అంతమొందించబడుతుంది. కాబట్టి సరైన త్రోవలను నడవకపోతే, దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి త్రోవలో నువ్వు నడవకపోతే నువ్వు గమ్యస్థానాన్ని చేరలేవు. దేని చేద్దాం? గమ్యస్థానాన్ని చేరలేవు. కాబట్టి నీ స్థానాన్ని నువ్వు కోల్పోయేవాడుగా ఉంటావు, నీ యొక్క మార్గాన్ని నువ్వు కోల్పోయేవాడుగా ఉంటావు. అప్పుడు నీ జీవితము దేనికి కూడా అంటే లోకంలో అంతమొందించబడేదిగా ఉంటాయి. లేదా నీ గురి, నీ గమ్యము అయినటువంటి పరలోకాన్ని నువ్వు విడిచిపెట్టేవాడుగా మార్చబడతావు. కాబట్టి ఒక త్రోవ అనేది నీకు అవసరం, ఒక స్వరం అనేది వినబడడం అవసరం. ఆ స్వరము నేను సరైన మార్గంలోకి నడిపిస్తుంది. ఒకవేళ నేను సరైన మార్గంలో నడిపించకపోతే నీ జీవితము అస్తవ్యస్తంలోకి వెళ్తాయి. కాబట్టి అనేక మార్లు మన జీవితంలో మన సొంత త్రోవలను మనం ఏర్పరచుకుంటాం. నేను ఈ త్రోవలో వెళ్తాను, నేను ఈ త్రోవలో ఉంటాను, నేను ఈ విధంగానే నడుచుకుంటానని అంటున్నప్పుడు ఏమవుతుంది? ఆ త్రోవ నిత్య నాశనానికి, నరకానికి తీసుకొని పోయేదిగా ఉంటుంది. లేదా ఆ త్రోవ నీ జీవితంలో దుఃఖాన్ని మిగిలిస్తుంది. ఎందుకు నా జీవితంలో దుఃఖం వచ్చింది, ఎందుకు నా జీవితంలో బాధ వచ్చింది అని అనుకుంటే అది దేవునికి ఇష్టం లేనటువంటి త్రోవ, నువ్వు ఏర్పరచుకున్నటువంటి త్రోవ. అయితే నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీతో కూడా నడిచేటువంటి దేవుడు. ఈ దేవుడు నీ వెనకాల ఉండి ఇదే త్రోవ, దీనిలో వెళ్ళండి అని ఒక స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు తనతో నడవాలనుకుంటే, తన స్వరాన్ని నువ్వు వినాలి అనుకుంటే, దేవుడు నీకు తన స్వరాన్ని, లేదంటే రక్షణ మారుమనసు పొందినటువంటి మానవులకు తన స్వరాన్ని ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. తర్వాత మూడో విషయాన్ని చూస్తే, యుగ సమాప్తి వరకు ఆయన నీతో కూడా ఉన్న దేవుడుగా ఉన్నాడు. అంటే ఎల్లప్పుడూ కూడా నీతో నడిచే దేవుడుగా ఉన్నాడు. చూసినట్లయితే ఏలియా జీవితంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఏలియా చేసిందంతయు, అతడు ఖడ్గం చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడ్లా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును అనగా. కాబట్టి మహారోషంతో బయలు యొక్క ప్రవక్తలను చంపినటువంటి ఎలియా ఇప్పుడు ఎవరు తన జీవితంలోకి వస్తున్నారు? యెజబెలు తన జీవితంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ 2వ వచనంలో అంటుంది, రేపు ఈ వేళకు నేను ఈ ప్రాణంను వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును. కాబట్టి ఏలియా, నువ్వు బయలు ప్రవక్తల యొక్క ప్రాణం తీసినావు కదా, నేను కూడా రేపు ఈ వేళ వరకు నీ ప్రాణాన్ని తీస్తాను అనేటువంటి మాట ఎవరన్నారు? యెజబెలు అనేది. ఎప్పుడైతే యెజబెలు అనిందో ఏలియా జీవితంలో భయం అనేది వచ్చింది. అప్పటి వరకు మహారోషంతో ఉన్నటువంటి ఏలియా ఎప్పుడైతే యెజబెలు తన జీవితంలో ప్రాణం తీస్తానని చెప్పిందో అప్పుడు ఏలియా తన జీవితంలో భయానికి లోనైపోతూ వచ్చినాడు. కాబట్టి నీ నా జీవితంలో విశ్వాస జీవితంలో బలంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఎప్పుడైతే ప్రాణ భయం వచ్చిందో
లేదంటే ఎవరైనా నీ ప్రాణాన్ని తీస్తాను అనేటువంటి పరిస్థితి వస్తే ఎంతటి విశ్వాసి అయినా కొంతగా ఏం చేయబడతాడు, చలించిపోయేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏలియా కూడా చలించిపోయినాడు. ప్రభా, మహారోషంతో నీ కొరకు జీవిస్తే మరి ఇప్పుడు నాకు వచ్చేటువంటిది ఏంటిది, యెజబెలు చంపేస్తానంటున్నది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సవాల్లో ఏలియా నిలబడతాడా? ఈ యొక్క సవాల్లో ఏలియా తన జీవితంలో దేవునితో నడుస్తాడా లేదా? ఇది ఒక సవాలుగా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు వచ్చినప్పుడు సవాల్తో కూడినటువంటి విశ్వాస జీవితం అనేది ఉంటుంది. ఆ సవాల్తో కూడినటువంటి విశ్వాస జీవితంలో మనం దేవునితో ఉండాలి. దేవునితో ఉండి దేవునితో నడిచే వారంగా ఉండాలి. ఏలియా జీవితంలో ఏం జరిగింది చూడండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. కాబట్టి ఏమంటున్నాడు, ఇంత మటుకు చాలయ్యా, ఇక నా ప్రాణం పోయేటట్టుంది. బదరీ వృక్షం కింద కూర్చున్నాడు, మరణాపేక్ష కలిగిన వాడే ఉన్నాడు, నడవలేనటువంటి పరిస్థితి. దేవుడు ఏలియాతో కూడా నడవాలని ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏలియా ఏమో దేవునితో నడిచేటువంటి పరిస్థితిని కోల్పోతూ వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? బదరీ వృక్షం కిందకి వెళ్ళినాడు. బదరీ వృక్షం కిందకి వెళ్ళి ఆ బదరీ వృక్షాన్ని దేనికి సూచిస్తుంది? మరణానికి సూచిస్తుంది. అంటే ఇక నేను ప్రయాణం చేయలేదు, నీ కొరకు నేను ప్రయాణం చేయలేను, కలిసిపోయినాడు, నడిచేటువంటి పరిస్థితిని కోల్పోయినాడు, ఇంకా నా ప్రాణంను తీసేసుకో అని చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 4వ వచనంలో, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేయగా. కాబట్టి తన జీవితంలో నడిచేటువంటి అనుభవాన్ని కోల్పోతూ వచ్చినాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. కాబట్టి నువ్వు చనిపోవాలి అనుకుంటే దేవుడు చనిపోనిచ్చినాడా? ఏం చేస్తున్నాడు? మళ్ళా దేవదూతను పంపినాడు. దేవదూతను పంపి ఏం చేస్తున్నాడు? భోజనాన్ని, ఆహారాన్ని పెట్టినాడు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైతే నా జీవితం అంతమొందించబడాలా, ఎప్పుడైతే నా జీవితంలో కష్టాల గుండా వెళ్తున్నాను, దుఃఖాల గుండా వెళ్తున్నాను అన్నప్పుడు నీ జీవితానికి ఏం అవసరం? భోజనం అవసరం. ఏం భోజనం? మంచి ఆత్మీయమైనటువంటి భోజనం అవసరం. శరీర సంబంధమైనటువంటి భోజనం కాదు ఇక్కడ మాట్లాడేది, ఆత్మ సంబంధమైనటువంటి భోజనం అవసరం నీ జీవితానికి. నీ జీవితంలో వాక్యం ఉంటే, వాక్యాన్ని వింటే, వాక్యం వెలుగులో నువ్వు ఒకవేళ ముందుకు కొనసాగితే నీ జీవితం రక్షించబడతారు. కాబట్టి ఏలియాకు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వాక్యాన్ని ఇచ్చినాడు, భోజనాన్ని ఇచ్చినాడు, బలపరిచినాడు. కాబట్టి నీ జీవితంలో నిస్పృహలో, అశాంతిలో ఉన్నప్పుడు నీ దేవుడు నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చి ఆయన భోజనం పెట్టేవాడుగా ఉన్నాడు, ఆయన తన వాక్యాన్ని అందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీ దగ్గరికి వాక్యం వస్తుందో, దేవుని వాక్యం వస్తుందో, నువ్వేం చేయాలి? శ్రద్ధతో వాక్యాన్ని వినాలి, శ్రద్ధతో వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది. మరణ ఛాయలో నుండి నీ జీవితం ఏం చేయబడుతుంది? విడుదలకు వస్తుంది. ఎందుకు? అనేకమైనటువంటి జీవితాల మరణ ఛాయ అనేది ఏర్పరచుకున్నారు. దేవునితో నడవలేనటువంటి భాగ్యం, ఆ అభాగ్యమును బట్టి, దేవునితో జీవించలేనటువంటి జీవితాన్ని బట్టి అనేకమైనటువంటి కుటుంబాల్లో ఏమైపోయింది? బదరీ వృక్షం కింద కూర్చుంటున్నారు. అనేక మటుకు చాలు, నా జీవితం ఇంకా ముందుకు కొనసాగలేదు, ఇంకా నేను చనిపోతాననేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే దేవుడు తన వాక్కును పంపి వాళ్ళు మళ్ళా నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏలియాకి ఏం చేస్తున్నాడు? దైవ వాక్కును పంపినాడు. దైవ వాక్కును పంపి ఆయన ఏం చేస్తున్నాడు? నిలబెట్టినాడు. ఆయనను తెప్పరిల్లిన తర్వాత ఆయన ఎక్కడ తీసుకొని వచ్చినాడంట?
హోరేబుకు తీసుకొని వచ్చినాడు. హోరేబు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి హోరేబు సాదృశ్యం. హోరేబు దేవుని మందిరానికి సాదృశ్యం. హోరేబు అంటే ఏంటిది? సియోను కొండ. కాబట్టి సీనాయి పర్వతం హోరేబు. మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి పర్వతం ఏంటిది? హోరేబు పర్వతం. కాబట్టి ఆ యొక్క సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నీ నా జీవితంలో దేవుని వాక్యాలతో నింపాలని దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినాడు. దేవుడు ప్రశస్తతలోకి తీసుకురావడానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చినాడు. ఏలియాను కూడా హోరేబులోకి తీసుకొని వచ్చినాడు. దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చినాడు. దేవుని వాక్యం దగ్గర తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? చదవండి 9వ వచనం. అచ్చటను నాకు గుహలో చేరి బస చేశాను. కాబట్టి ఏలియాను ఎక్కడ తీసుకొని వచ్చినాడంట? హోరేబుకు తీసుకొని వస్తే ఏలియా ఎక్కడికి వెళ్ళినాడంట? గుహలోకి వెళ్ళినాడు. ఏముంటాయి గుహలో? గుహలో సింహాలు ఉంటాయి, గుహలో తోడేళ్ళు ఉంటాయి. కాబట్టి గుహలో ఎప్పుడైతే వెళ్ళి దాచుకుంటే ఆ యొక్క సింహాలు తోడేళ్ళు ఏం చేస్తాయి? చీల్చి చెండాలుతాయి. కాబట్టి ఏలియా బదరి వృక్షాన్ని లో చనిపోలేదు. ఏలియాను ఎక్కడ తీసుకొని వచ్చినాడు? దేవుడు హోరేబుకు తీసుకొని వచ్చినాడు. హోరేబులోకి తీసుకొని వచ్చిన తర్వాత ఏలియా మీద దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంది. మరి ఏలియా ఏం చేస్తున్నాడు? గుహలోకి వెళ్ళినాడు. మరి ఇప్పుడు గుహలో ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి. గుహలో ఏమున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి. ఈ లోకంలో దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం విని దేవుని సన్నిధానంలో జీవించమంటే మనం అందరం కూడా ఎక్కడికి వెళ్తాం? గుహలోకి వెళ్తాం. గుహ అనుభవం కూడా వెళ్తాం. తోడేళ్ళ దగ్గరికి వెళ్తాం. సింహాల దగ్గరికి వెళ్తాం. దేవుని మందిరంలో దేవుని వాక్యంలో తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా సింహాల దగ్గరికి వెళ్తే, మళ్ళా లోకంలోకి వెళ్ళి తాగుడు వ్యసనము ఒకవేళ తీసుకుంటే ఆ యొక్క వ్యసనంలో పడిపోతే నీ జీవితం మళ్ళా సింహాలకు అప్పగించినట్లే. అయితే ఏలియా ఎక్కడికి వెళ్ళినాడంట? గుహలోకి వెళ్ళినాడు. సింహాలు పొంచి ఉన్నటువంటి స్థానంలోకి వెళ్ళినాడు. అనేక మార్లు నిస్పృహలు నిస్సహాయతలో ఉన్నప్పుడు దేవుని వెంబడించినటువంటి మానవుడు గుహను పోకుండా వెళ్తాడు. అంటే గుహలోకి వెళ్ళిపోతాడు. మళ్ళా లోకంలోకి వెళ్తాడు, పాపంలోకి వెళ్తాడు, పతనము అయ్యేటువంటి పరిస్థితిలోకి వెళ్తాడు. దేవుడు ఏమంటున్నాడు? 9వ వచనంలో చదవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం ఆఖరి భాగం. ఇచ్చట నీవేము చేయుచున్నావని అతన్ని అడగగా, వై ఆర్ సిట్టింగ్ హియర్? ఇచ్చట నువ్వేమి చేస్తున్నావు ఏలియా? ఎక్కడ ఉన్నావు? గుహలో ఎందుకున్నావు? ఇచ్చట నువ్వేం చేస్తున్నావు అంటే ఏలియా అక్కడ ఉండాల్సిన పని లేదు. ఏలియా వచ్చింది ఎక్కడికి? రాంగ్ ప్లేస్ కి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? రాంగ్ ప్లేస్ కి, అంటే వెళ్ళకూడని స్థలానికి ఏలియా వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాలా ఏలియా? చదవండి 10వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠం పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? మనవి చేస్తున్నాడు. ప్రభువా, నా ప్రాణాన్ని తీయాలనుకుంటున్నాను, అందుకోసం భయంలోకి వెళ్ళినాను, అందుకోసమే మస్తకి ఆ యొక్క బదరి వృక్షం కిందికి వెళ్ళినాను, అందుకోసమే ఆ గుహలో భయంతో నేను దాక్కున్నాను. అప్పుడు అన్నాడు దేవుడు 11వ వచనంలో, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. కాబట్టి ఎక్కడ ఉండాలంట ఏలియా? పర్వతం యొక్క అనుభవంలో ఉండాలా, శిఖరం యొక్క అనుభవంలో ఉండాలా, ఉన్నతమైన స్థలంలో ఉండాలా, ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలనేటువంటి అనుభవము ఏలియాకు ఉండాలని దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి ఎక్కడ పోయి ఏలియాను ఉండమంటున్నాడు? శిఖరం మీదకి వెళ్ళి ఏలియా నువ్వు నిలబడు, నేను అక్కడికి వచ్చి నేను నీతో మాట్లాడతాను. ప్రభు నీతో నాతో మాట్లాడాలి అంటే ఏ అనుభవంలో ఉండాలా? ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండాలి, శిఖరము యొక్క అనుభవంలో ఉండాలి.
మస్తకి వృక్షం యొక్క అనుభవం, ఆ యొక్క బదరీ వృక్షం యొక్క అనుభవము కాదు. బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళినావా, మరణ ఛాయ. గుహ యొక్క అనుభవంలోకి వెళ్ళినావా, సింహాలు ఉన్నాయి, అక్కడ తోడేళ్ళు ఉన్నాయి. దేవుడు నన్ను ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు, హోరేబు మీద తీసుకొని పోతున్నాడు, సినాయి పర్వతం మీద తీసుకొని పోతున్నాడు. నిన్ను ఆత్మీయంగా బలపరచాలని దేవుడికి ఇష్టం. నీతో నాతో దేవుడు మాట్లాడాలి అంటే, నీతో నాతో దేవుడు ముచ్చటించాలి అంటే ఎక్కడ నిలబడాలంట మనము? హోరేబు పర్వతము శిఖరము మీద నిలబడాలి. కాబట్టి ఆత్మీయమైనటువంటి అంతస్తులో దేవుని కొరకు పర్వతం మీద నిలబడినప్పుడు ఏం జరిగిందంట చూడండి. 12వ వచనం ఆఖరి భాగం. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడొక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మలంగా మాట్లాడొక స్వరము వినబడెను. దేవుడు మనతో మాట్లాడాలంటే ఎన్నో జరుగుతాయి. చూడండి, అలా చూడండి 11వ వచనం. అంతటి యెహోవా వైపున సంచరింపగా బలమైన పెడుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడక స్వరము వినబడెను. ఎప్పుడు దేవుని స్వరం మళ్ళా వినబడుతుంది? ఎప్పుడు దేవుడు మళ్ళా వస్తాడు? రెండవ రాకడ ఎప్పుడు దేవుడు వస్తాడు చెప్పండి. ఇక్కడ భూకంపాలు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి, పర్వతాలు ఏమైపోయినాయి, బద్దలైపోయినాయి. ఇప్పుడు అనేకమైనటువంటి దేశాల మీదకి దేశాలు వేస్తున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వేస్తున్నాయి, ఈ దేశం మీదకి ఆ దేశము బాంబులు వేసుకుంటున్నాయి. అన్ని కలవరమైనటువంటి పరిస్థితులు. అయితే అనుకోవడానికి దేవుడు వస్తున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ ఆగిపోయిన తర్వాత దేవుడు వస్తాడు. నిమ్మలమైన తర్వాత చదవండి. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడొక స్వరము వినబడెను. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడొక స్వరము వినబడెను. కాబట్టి ఇప్పుడు ఈ దినాన దేవుడు వస్తాడంటే అందరు ఏం చేస్తారు? భయంతో వణుకుతో ప్రభు పాదాల దగ్గరికి వస్తారు. అంటే రేపే దేవుడు వస్తాడంటే భయంతో వణుకుతో దేవుడి దగ్గరికి వస్తారు. కాబట్టి భూకంపాలు వచ్చినప్పుడు భయం ఉంటుంది, మెరుపు ఉన్నప్పుడు భయం ఉంటుంది, పర్వతాలు బద్దలైనప్పుడు భయం ఉంటుంది. అన్ని పోయిన తర్వాత మిక్కిలి నిమ్మలమైనటువంటి స్థలం, మిక్కిలి నిమ్మలమైనటువంటి ఆ యొక్క మాట, మిక్కిలి నిమ్మలమైన తర్వాత దేవుడు అప్పుడు మాట్లాడతాడు. మిక్కిలి నిమ్మలమైన తర్వాత ఏం చేస్తారు? అందరూ వాళ్ళ వాళ్ళ సొంత పనులకు వెళ్తారు. అయితే దేవుని పరిశుద్ధులు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మాట కొరకు ఎదురు చూస్తారు. అక్కడ పర్వతాలు బద్దలైనాయి, ఏలియా నిలబడినాడు. భూకంపం వచ్చింది, ఏలియా నిలబడ్డాడు. మెరుపు వచ్చింది, ఏలియా నిలబడ్డాడు. అప్పటి వరకు బదరీ వృక్షం కింద కూర్చున్న ఏలియా, అప్పటి వరకు గోలోకి వెళ్ళిన ఏలియా, భూకంపం వచ్చినా నిలబడినాడు, మెరుపు వచ్చినా నిలబడినాడు, పర్వతాలు బదులైనా నిలబడినాడు. ఎందుకు? దేవునితో నేనేం చేయాలా? మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడాడు. తర్వాత ఏలియా తర్వాత ఎలీషాను ఏలియా అభిషేకం చేసినాడు. తర్వాత దేవునితో నడిచినాడు. దేవుడు ఏలియాను సుడిగాలి గుండా తీసుకొని పోయినాడు. కాబట్టి దేవుడు ఎవరితో నడిచినాడు? ఏలియాతో నడిచినాడు. ఎలాంటి పరిస్థితిలో నడిచినాడు? యెజబెలు భయపెట్టినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు ఏలియాతో నడిచినాడు. బదరీ వృక్షం కింద
తన ప్రాణాన్ని కోల్పోదామనుకున్నప్పుడు ఏలియాను వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలేదు. ఏలియాతో నడిచినాడు. గోలోకి వెళ్ళి సింహాలు పొంచి ఉండి ఏలియా ప్రాణాన్ని తీద్దామనుకున్నప్పుడు దేవుడు ఏలియాను వదిలిపెట్టినాడా? దేవుడు ఏలియాను వదిలిపెట్టలేదు. గోలో నుంచి బయటికి తీసుకొని వచ్చినాడు. ఎక్కడికి తీసుకొని పోయినాడు? ఆ యొక్క యెరూషలేము, ఆ యొక్క సినాయి పర్వతమైనటువంటి హోరేబుకి తీసుకొని వెళ్ళినాడు. హోరేబు మీద ఏలియాను ఏం చేసినాడు? నిలబెట్టి అక్కడ దేవుడితో, ఏలియాతో దేవుడు ఏం చేసినాడు? మాట్లాడినాడు. కాబట్టి నీతో నాతో మాట్లాడాలంటే నీకు నాకు కావాల్సినటువంటి అనుభవము బదరీ వృక్షం యొక్క అనుభవం కాదు, లేదంటే గుహ అనుభవం కాదు. ఎక్కడ నిలబడాలంట? మనము హోరేబు పైన ఉన్నతమైనటువంటి ప్రదేశంలో దేవుని యొక్క దయా సంకల్పం బట్టి ఆ యొక్క ప్రదేశంలో మనం నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. రెండవ విషయాన్ని చూడండి. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 52, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. కాబట్టి బబులోను నుంచి, చెరలో నుండి ఎక్కడికి వెళ్ళాలంట? వాళ్ళు యెరూషలేము, కానానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు కానానికి వెళ్ళాలి అంటే దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళ ముందు నడుస్తాడు. తర్వాత ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనుకటి భాగమును ఏం చేస్తాడు? కావలి కాయను. దేవుడు మన ముందు నడుస్తాడు, మన వెనుకటి భాగాన్ని ఏం చేస్తాడు? దేవుడు కావలి కాస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 58 వర్స్ 7 and 8. నీ ఆహారము ఆకలి ఉన్న వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాల బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచుచు, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయను. దేవుడు నీ యొక్క సైన్యమును, నీ కుటుంబాన్ని కావలి కాయాలి అంటే నువ్వేం చేయాలంట? మొదటిది, నీ ఆహారము ఆకలి కొన్న వానికి ఇవ్వాలి. నువ్వు ఒకవేళ ధనవంతుడు అయితే ఎవరికైతే ఆకలి కొని ఉన్నారో వారికి ఆహారం ఇవ్వాలి. నీ ఇంట్లో కొంచెం భోజనం ఉంటే పేదవాడికి ఆహారం ఇవ్వాలి. నీకు వాక్య పరిచర్య తెలిస్తే వాక్యము తెలియని వారికి ఏం చేయాలా? వాక్యాన్ని అందించాలి, జీవాహారంలో అందించాలి. రెండవది, నిరక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. నిరక్త సంబంధి కష్టాల్లో ఉన్నప్పుడు, నిరక్త సంబంధి నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ ముఖాన్ని చాటుకోకూడదు. అంటే కొన్నిసార్లు అత్త కూడని బాధ పెడుతుంది. కూడని ఏం చేస్తుంది? అత్త గురించి సాక్ష్యం ఊరంతా చెప్తుంది. మా అత్త నన్ను బాధ పెట్టిందని ఏడ్చుకుంటే సాక్ష్యం బాగా చెప్తుంది. చెప్పిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత అత్త బెడ్లో పడుతుంది, అంటే మంచాలో పడుతుంది. మంచాలో పడినప్పుడు అప్పుడు కోడలు ఏం చేస్తుంది? ముఖము చాటేస్తుంది. నువ్వు నన్ను అప్పుడు ఎంత బాధ పెట్టినావు, నన్ను ఎంత కష్టాలు పెట్టినావు, ఇప్పుడు మంచాలు పడ్డావు, నీ సంగతి నేను చూస్తా. అది విశ్వాస లక్షణంగా. కాబట్టి మనకు ఆమె సాక్ష్యం చెప్పాక అంటే ఏం సాక్ష్యం చెప్తుందంటే, మా అత్త బాధ పెట్టింది, మా ఆడబిడ్డలు బాధ పెట్టినారు, తర్వాత మా వాళ్ళందరూ నన్ను బాధ పెట్టినా, బాగా కష్టాలు పడినా అని ఒకటి ఏడ్చింది అక్క ఏడుస్తాను, వినేటోళ్ళందరూ ఏడుస్తాను. ఆమె ఏడ్చుడు, వీళ్ళు ఏడ్చుడు, ఆమె ఏడ్చుడు, వీళ్ళు ఏడ్చుడు. తర్వాత దేవుడు నన్ను బాధ నుంచి అన్ని తప్పించినాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేనండి. ఎన్ని బాధలు నువ్వు బాధపడవచ్చు, ఎన్ని వేదనలో నువ్వు బాధపడవచ్చు. అయితే నీ పాపం బట్టి దేవుడు సిలువకి వెళ్ళాడు. నీ పాప దోషం బహు ఘోరమైంది. నీ పాపం బట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరణాన్ని పొందుకున్నాడు. నీ అతిక్రమం బట్టి, నువ్వు చేసినటువంటి పాపం బట్టి దేవుడు సిలువకు అప్పగించబడ్డాడు. నీ పాపం ఎట్లా విడుదలలోకి వచ్చింది, అది సాక్ష్యం పంచుకో. నీకున్నటువంటి బాధలు కాదు చెప్పాల్సింది, నీకున్నటువంటి వేదన కాదు చెప్పాల్సింది. నిన్ను బట్టి ఆ యొక్క పరిశుద్ధుడు ఎంత బాధపడినాడు సిలువలో, అది సాక్ష్యం చెప్పు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నీ రక్త సంబంధికి నీ ముఖం ఏం చేయదన్నా చాటు వేయద్దు. కష్టాలు వచ్చినప్పుడు నీ రక్త సంబంధికి నీ ముఖాన్ని ఏం చేయదన్నా చాటు వేయద్దు. దిక్కుమాల బీదలను నీంద చేర్చుకుంటాయు, వస్త్రుని కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. అలా నువ్వు చేసినా నీ వెలుగు వేయికో చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీకు స్వస్థత శీఘ్రంగా లభించాలంటే ఏం చేయాలా? దిక్కుమాలిన వారిని పరామర్శించాలి. రక్త సంబంధికులతో సంతోషంతో మాట్లాడాల, బాధలున్న వారితో సంతోషంగా మాట్లాడాలా. అప్పుడు నీటికి శీఘ్రముగా స్వస్థత వస్తుందంట. తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీ నీతి నీ ముందర నడుస్తుంది. నీ నీతి ఏం చేస్తుంది? నీ ముందర నడుస్తుంది. అప్పుడు నీ వెనకాల ఏం జరుగుతుంది? చదవండి, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. యు వాంట్ గాడ్స్ ప్రొటెక్షన్? దేవుని కావలిని కావాలా, దేవునితో నడవాలా, దేవుని కుటుంబంతో నడవాలా, నీతిగా ఉండాలి. నీ నీతి ఎప్పుడైతే ముందుకు నడుస్తుందో నీ సైన్యపు వెనుకటి భాగాన్ని దేవుడు ఏం చేస్తాడు? కావలి కాస్తాడు. నీ ఇంటిని కావలి కాస్తాడు. నీ కుమారుడు త్రోదప్పకుండా కావలి కాస్తాడు. నీ కుమారుని త్రోదప్పకుండా కావలి కాస్తాడు దేవుడు. ఎప్పుడు? నీ నీతిని ముందర నడిచినప్పుడు. ఎవరితో దేవుడు నడిచినాడు? ఏలియాతో నడిచినాడు. ఎలాంటి పరిస్థితి? మరణ ఛాయలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో నడిచినాడు. బదరు వృక్షం కింద కూర్చున్నప్పుడు ఏలియాతో నడిచినాడు. ఆ యొక్క గుహలోకి వెళ్ళినప్పుడు సింహాలు కొంచినటువంటి ప్రదేశంలో ఏలియాతో నడిచినాడు. తీసుకొని వెళ్ళి హోరేబు మీద నిలబెట్టినాడు దేవుడు. తర్వాత విశ్వాసితో దేవుడు నడిచేవాడుగా ఉన్నాడు. దిక్కుమాల వారిని పరామర్శించే వారితో దేవుడు నడుస్తాడు. రక్త సంబంధికుతో సరైన విధానంలో ఉన్నవారితో దేవుడు నడుస్తాడు. ఎప్పుడైతే నీ నీతిని ముందరగా నడిచినప్పుడు నీ వెనుకటి భాగంగా నీ సైన్యాన్ని అంతయు, నీ కుటుంబాన్ని అంతయు దేవుడు ఏం చేస్తాడు? కావలి కాసేవాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, కొన్ని విశ్వాసుల యొక్క జీవితాలు చూసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయము. దానికన్నా ముందు ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. దేవుడు ఎందుకు తోటలో సంచరిస్తున్నాడు? ఆదాముతో అవ్వతో ఏం చేయాలా? నడుస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు మహిమాదేహములు కలిగి ఉన్నారో, పాపం చేయలేదో, దేవుడు వాళ్ళతో ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. రోజు సంభాషణ చేస్తున్నాడు. ఎప్పుడైతే అవ్వ సాతాను చెరలోకి వెళ్ళలేదో అప్పటి వరకు దేవుడు అవ్వతో మాట్లాడుతున్నాడు. అవ్వ అప్పటి వరకు దేవుడితో మాట్లాడింది. ఎప్పుడైతే సాతాను వాళ్ళ జీవితంలోకి వచ్చినాడో, తినకూడదని పండు తిన్నారో,
వాళ్ళకి ఏమైపోయింది? 8వ వచనంలో దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా అని రాయబడింది. కాబట్టి దేవుడైన యెహోవా ఎదుటకు వాళ్ళు ఏం చేయలేదంట? రాకుండా. అంటే అప్పటి వరకు ఆదాము అవ్వలు దేవునితో నడిచినారు, దేవునితో సంచరించినారు. ఎప్పుడైతే సాతాను వాళ్ళ జీవితంలోకి వచ్చిందో ఏం జరిగిందంట? దేవునితో నడుచుట వాళ్ళు ఏమైపోయింది? మానిపోయింది. ఆపేసినారు, వెళ్ళిపోయి దాచుకుంటున్నారు, కచరాలు తీసుకుంటున్నారు. వాళ్ళ జీవితము దిగంబర్లని వాళ్ళు గుర్తెరిగినారు. కాబట్టి నీ నా జీవితంలో దేవునితో మనం నడిచే వారంగా ఉండాలి. ఎప్పుడు మనం దేవునితో నడుస్తాం? నీకు దేవుని మధ్యలో ఎవరు రాకూడదంట? సాతాను రాకూడదు, అపవాది రాకూడదు, దుష్టుడు రాకూడదు. కాబట్టి ఎప్పుడైతే దుష్టుడు మన జీవితాల్లో రాకుండా ఉన్నంత సమయం వరకు మనం దేవునితో నడిచే వాళ్ళంగా ఉంటాం. రెండవది ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఆనోకు దేవునితో నడిచినాడంట. ఆనోకు దేవునితో నడుస్తుంటే, ఆనోకు దేవునితో మాట్లాడుతుంటే దేవునికి ఇంకా నడవాలనిపించినంత ఆనోకుతో. ఆనోకు కొన్నిసార్లు మన ఎవరితో మాట్లాడుతుంటే, ఎవరితో సంభాషిస్తుంటే మనకి ఎలా ఉంటుంది? ఇంకా మాట్లాడాలా, ఇంకా ఏమనిపిస్తుంది? మాట్లాడాలా, ఇంకా నడవాలా. ఎందుకు? అంత ఆత్మీయమైనటువంటి సంగతులు, అన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు ఆనోకు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఆనోకుతో నడుస్తూ ఏమన్నాడంటే, ఆనోకు నాతో వచ్చే అన్నాడు. అంటే ఆనోకు ఏం చేస్తున్నాడు? దేవునితో వెళ్ళినాడు. 5వ అధ్యాయం 24వ వచనం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడు? తీసుకొని పోయాను. దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడట? తీసుకొని పోయినాడు. మొదటిగా ఆదామవ్వలు వారు సాతానుతో నడిచిన దాన్ని బట్టి వారు దేవునితో నడిచే అనుభవాన్ని కోల్పోయినారు. తోటలో దేవునితో సంచారం చేసేటువంటి అనుభవాన్ని వాళ్ళు కోల్పోయినారు. అయితే ఆనోకు దేవునితో నడిచినాడు. దేవుడు ఆనోకుతో నడుస్తున్నప్పుడు దేవుడు ఎంత బాగా నడుస్తున్నాడు, ఆనోకు ఎంత ఆత్మీయంగా ఉన్నాడు, ఎంత ఆత్మీయమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆనోకు. కాబట్టి ఆనోకును దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకొని పోయినాడు. 3వ విషయాన్ని చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడైనను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎవరితో నడిచినాడంట? దేవునితో నడిచినాడు. ఆ దినాల పాపం విస్తరించిపోయింది. దేవునికి నరుల మీద కోపం వచ్చింది. జల ప్రళయంతో నరులను దేవుడు చంపేద్దాం అనుకున్నాడు. అయితే అక్కడ చూస్తే ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఎవరు? నోవాహు ఉన్నాడు. వీళ్ళందరూ పాపులే. ఈ పాపుల మధ్యలో ఎవరున్నారు? ఒక నీతిమంతుడు. జల ప్రళయంలో అందరినీ చంపేయాలనుకున్నాడు. ఏ వ్యక్తిని కూడా ఉంచడానికి దేవుడు ఇష్టపడలేదు. అయితే ఒక వ్యక్తి దేవునితో నడిచినాడు. ఎలా నడిచినాడు? ఆయన విషయం చూసినట్లయితే 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడైనాడు. తన తరంలో నిందారహితుడైనటువంటి నోవాహును చూసి జల ప్రళయంలో అందరినీ చంపినాడు, కానీ నోవాహు కుటుంబాన్ని చంపలేదు. ఎందుకు? నోవాహు దేవునితో నడిచినాడు. ఎలా నడిచినాడు? నీతిగా నడిచినాడు. ఇది నాన్న నువ్వు నేను ఇక్కడ కూర్చున్నామంటే, ఇది నాన్న మళ్ళా ప్రపంచం ఉంది అంటే, ఇది నాన్న అమెరికాలో, యూరోప్, ఆఫ్రికా అన్ని దేశాలు, అన్ని ఖండాలు ఉన్నాయంటే బికాజ్ ఆఫ్ నోవాహు. నోవాహు నీతిగా దేవునితో నడిచినాడు. నోవాహు నిందారహితుడుగా దేవుడితో నడిచినాడు. కాబట్టి ఇది నాన్న నువ్వు నేను కూర్చొని ఉన్నాం అంటే, నువ్వు నేను నీతిగా నడిస్తే
మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉంటుంది. మన నెక్స్ట్ జనరేషన్ బ్రతకాలి అంటే, మన నెక్స్ట్ జనరేషన్ అంటే మీ తర్వాత వాళ్ళు సజీవంగా ఉండాలి అంటే మనము దేవునితో ఏం చేయాలా? నీతిగా నడుచుకోవాలా. కాబట్టి 4వ విషయాన్ని చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్పినాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు అబ్రహాంతో నడిచినాడు. అబ్రహాంకి చెప్పినాడు, నువ్వు నా సన్నిధిలో నడువు. ఎలా నడువు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నడిచినప్పుడు ఏం జరిగింది? చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్పగా. చెప్పండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఏ వంశం అనేది లేదు, ఏ గోత్రం అనేది లేదు. సమస్త వంశములు, అమెరికా అయినా కానీ, ఆఫ్రికా అయినా కానీ, ఇండియా కానీ, ఏదైనా ఏ వంశమైనా, ఎక్కువ జాతి వాడైనా కానీ, తక్కువ జాతి వాడైనా కానీ, తక్కువ కులం వాడైనా కానీ, ఎక్కువ కులం వాడే కానీ, ప్రతి వాడు నీ యందు ఆశీర్వదింపబడును. ఎందుకు? రాయబడి ఉంది. ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఎవరంట? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు ఎవరంట? అబ్రహాము కుమారుడు. అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు వారి కల్వరి శిలువలో సమస్త మానవాళి విషయం ప్రాణం పెట్టినాడు. కాచిన రక్తం ద్వారా ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళందరూ ఆశీర్వదింపబడినారు. కాబట్టి నీవు నేను కూర్చున్నా ఇక్కడ నేను ఆశీర్వదింపబడినామంటే అబ్రహాము దేవునితో నడిచినాడు. అబ్రహాము దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నీ యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడును. నీ యందు అంటే నీ గర్భంలో పుట్టిన వాని యందు. ఎవరు నీ గర్భంలో పుట్టిన వాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి అన్య జనాంగమైన మనము, వివిధ గోత్రాలమైన మనము, వివిధ జాతులైన మనము, వివిధ కులాలమైనటువంటి మనము ఒక్క దగ్గరికి చేరి దేవుని ద్వారా మనం ఏం చేయబడినాము? ఆశీర్వదింపబడినాము. దేవునితో నడుస్తే ఎంత గొప్ప భాగ్యం. 4 చూడండి. అపోస్తుల కార్యములు లేదంటే ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితలైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. చెప్పండి. గాడ్ బ్లెస్ యూ అంటారా? గాడ్ బ్లెస్ యూ అంటారు కదా మీరు అందరూ. గాడ్ బ్లెస్సింగ్ వెళ్ళాలి అంటే 48వ అధ్యాయము 15వ వచనం. యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, ఎవని ఎదుట నిందారహితంగా నడిచినారు. నేను ఇప్పుడు ఆశీర్వదిస్తే యోసేపు ఆశీర్వదింపబడును, యోసేపు కుమారులు ఆశీర్వదింపబడును. అబ్రహాము దేవునితో నడిచినాడు, ఇస్సాకు దేవునితో నడిచినాడు, యాకోబు దేవునితో నడిచినాడు. యాకోబుకు దేవుడు
పోషకుడైనాడు. ఆయనతో నడిచిన దాన్ని బట్టి ఆయన ఆశీర్వదించినాడు. పాపమును బట్టి, పతనమైనటువంటి జీవితాన్ని బట్టి, తాగుబోతనాన్ని బట్టి, వ్యభిచారాన్ని బట్టి, మోహం చూపును బట్టి, లోకంలో ఉన్న పాపమును బట్టి ఆశీర్వదిస్తే ఎవరికి ఆశీర్వాదాలు వెళ్తాయి? నేను ఆ జీవితంలో పాపమును బట్టి ఆశీర్వదిస్తే ఎవరికి ఆశీర్వాదాలు వెళ్తాయి? ఇక్కడ అంటున్నాడు, ఎవరి యందు మేము నడుచుకున్నామో ఆ జీవము గల దేవుని యొక్క, చూడండి, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. అంటే ఇక్కడ ఏమంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను. ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హూస్, ఎవరి మీద నేను ఆధారపడినాను, ఎవరి మీద నేను జీవించినాను, ఎవరిని ఆనుకొని నా జీవితం పోషింపబడింది. నా తండ్రి ఎవరిని ఆనుకొని పోషింపబడినాడు, నా తండ్రి ఎవరి మీద ఆధారపడినాడు. ఆ తండ్రి అబ్రహాము ఎవరి మీద ఆధారపడినాడు, ఇస్సాకు ఎవరి మీద ఆధారపడినాడు, తర్వాత యాకోబు ఎవరి మీద ఆధారపడినాడో ఆ దేవుని నామమున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు ఆశీర్వదింపబడదు గాక. కాబట్టి యాకోబు దేవునితో నడిచిన దాన్ని బట్టి ఆయన ఆశీర్వాదము ఫలవంతములోకి వచ్చింది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 13:22. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచింది. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలని నెరవేర్చని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరంట? దావీదు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా కొరకు మనసాన్ని తీసుకురావాలని ఆశ కలిగిన వాడు, నా కొరకు మందిరాన్ని కట్టాలని ఆశ కలిగినటువంటి వాడు దావీదు. కాబట్టి దావీదు గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు ఎవరంట? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నేనేం చేయాలనుకుంటానో అది దావీదు చేస్తాడు. నేనేం చేయాలనుకుంటానో అది దావీదు చేస్తాడు. నేను ఎలా ఆలోచన చేయాలో అది దావీదు అలానే ఆలోచన చేస్తాడు. కాబట్టి నా మందిరాన్ని కట్టడకు నా యొక్క మనసులో ఆ యొక్క దృఢ సంకల్పం ఉంది. ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి సమస్త సామాగ్రిని సిద్ధపరిచిన వారు ఎవరంటే దావీదు. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు. కాబట్టి దేవునిలో నడిస్తే మనము దేవుని ఉద్దేశములను నెరవేరుస్తాం. చివరిగా చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. కాబట్టి ఇప్పుడు మోషేగా దేన్ని వదిలిపెట్టుకున్నాడంట? ఐగుప్తు ధనం. ఐగుప్తు ధనం అంటే ఒక దేశం కాదు. ఐగుప్తు అంటే మోషే దినాల్లో ప్రపంచాన్ని శాసించిన యొక్క దేశం. ఈ దినాన ప్రపంచాన్ని ఏ దేశం శాసిస్తుంది? అమెరికా శాసిస్తుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ తోటి మన ఇండియా ప్రెసిడెంట్ సెకండ్ తీసుకున్నాడంటే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. మన ప్రెసిడెంట్కి గౌరవం ఇచ్చినాడు. ఎవరు గౌరవం ఇచ్చినాడు? అమెరికా ప్రెసిడెంట్ గౌరవం ఇచ్చినాడు. అంటే దాని అర్థం ఏంటిది? సర్వ ప్రపంచానికి ఒక గొప్పనైనటువంటి రాజ్యంగా అమెరికా ఉంది. అలాగే
ఆ దినాల్లో, మోషే దినాల్లో సమస్త ప్రపంచానికి అగ్రగామి దేశం ఏంటంటే ఐగుప్తు దేశం. యేసు ప్రభు దినాల్లో సర్వ ప్రపంచానికి అగ్రగామి దేశం ఏంటిదంటే రోమా సామ్రాజ్యం. అంటే కొన్ని ప్రదేశాల్లో, కొన్ని కాలాల్లో కొన్ని రాజ్యాలు ప్రపంచాన్ని శాసించినాయి. మోషే దినాల్లో ఐగుప్తు ప్రపంచాన్ని శాసించింది. యేసు ప్రభు దినాల్లో రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని శాసించింది. మన దినాల్లో అమెరికా ప్రపంచాన్ని శాసిస్తున్నది. అంటే ఆ దినాల్లో మోషే గారు రేపు పొద్దుగాల ఐగుప్తుకు రాజు అవుతాడు. అయితే మోషే దేన్ని కోరుకున్నాడు? ఐగుప్తు యొక్క రాజరికాన్ని కోరుకోలేదు, కానీ దేవుని ప్రజలతో ఏంటి అంట నింద శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకున్నాడు, దేవునితో నడిచినాడు. అందుకోసమే అంత 6 లక్షల కాల్వలాన్ని ఆ యొక్క ఐగుప్తుల నుండి వాళ్ళని తీసుకొని వచ్చి కానాన్లోకి ప్రవేశింపజేసినాడు. ఇది నాన్న ఇశ్రాయేలు చరిత్ర నిలబడి ఉందంటే ఆ దినాన మోషే గారి యొక్క ప్రయోజనం. కాబట్టి దేవుని ప్రజలతో ఆయన ఏం చేస్తున్నాడు? నింద అనుభవించినాడు, శ్రమ అనుభవించినాడు, వేదన అనుభవించినాడు. దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. అపోస్తలులు కూడా దేవునితో నడిచినారు. చూడండి, చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకోవాలా. దేవుడు ఎక్కడున్నాడంట? వెలుగులో ఉన్నాడు. మనం ఎక్కడ నడుచుకోవాలా? వెలుగులో నడుచుకోవాలా. చీకటి సంబంధమైనటువంటి దాంట్లో కాదు, గుహల్లో కాదు, పాడైపోయినటువంటి స్థలాల్లో కాదు నడుచుకోవాల్సింది. ఎక్కడ నడుచుకోవాలంట? వెలుగులో నడుచుకోవాలా. ఎక్కడ జీవించాలా? వెలుగులో జీవించాలా. ఎక్కడ నడుచుకోవాలా? చీకట్లో నడుచుకోవడం కాదు, పాపంలో నడుచుకోవడం కాదు, అంధకారంలో నడుచుకోవడం కాదు. అక్కడ రాయబడి ఉంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకోవాలి. కానీ మనము అపోస్తలులందరూ కూడా దేంట్లో నడుచుకున్నాడు? వెలుగులో నడుచుకున్నారు. కాబట్టి విశ్వాసులకు చెప్తున్నారు, మీరును వెలుగులో నడుచుకోండి. అందుకోసమే రాస్తున్నారు, నేను యేసుని వెలుగులో నడిచెదను. కాబట్టి దేవుని వెలుగులో ఎవరైతే నడుస్తారో వారి ముఖములు తేజరిలోకి వస్తాయి, వారు వెలుగుమయమై ఉంటారు. చివరిగా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునితో నడిచినాడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 19. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయలేడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను. చెప్పండి, తండ్రి ఏది చేస్తే కుమారుడు అదే చేయ. ఎవరు? దేవుడు ఏది చేస్తున్నాడో యేసుక్రీస్తు వారు అదే చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎలా నడుచుకున్నాడో యేసుక్రీస్తు వారు అలాగే నడుచుకున్నారు. మనం కూడా తండ్రి యొక్క కుమారులం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డ వారందరం కూడా తండ్రి కుమారులమే. కాబట్టి తండ్రి ఏ విధంగా అయితే నడుచుకున్నాడో, తండ్రిని వేటిని చేస్తున్నాడో మనం కూడా అదే చేయాలి. కాబట్టి దేవుడు మనుషులతో నడిచినాడు, మనుషులు దేవునితో నడిచినారు. దేవుడు మనుషులతో నడిచినప్పుడు ఎలా ఉంది?
మనుషులు మరణ ఛాయలోకి వెళ్ళినారు. ఏలియా మరణ ఛాయలోకి వెళ్ళాడు. ఏలియా మరణ ఛాయలోకి వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఏలియాను బదరీ వృక్షం కింద నుంచి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చి హోరేబు దగ్గర కూర్చోబెట్టాడు. హోరేబు దగ్గర కూర్చున్నటువంటి ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? గుహలోకి వెళ్ళాడు. గుహలో సింహాలు ఉన్నాయని గుహలో నుంచి తీసుకొని వచ్చినాడు. తీసుకొని వచ్చి పరిశుద్ధ పర్వతం మీద ఏలియాను నిలబెట్టాడు. అక్కడ ఏలియాతో మాట్లాడినాడు, ఏలియాతో నడిచినాడు. తర్వాత ఎలీషాను ఏర్పరిచినాడు. ఏలియాను సుడిగుండంలో ఆయనను తీసుకొని పోయినాడు. తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో నడిచినాడు. ఇశ్రాయేలు ముందుగా వెళ్తుంటే దేవుడు వెనుక భాగంలో ఉండి వాళ్ళని కాపాడి నడిపించినాడు. ఇశ్రాయేలుకు చెప్పినాడు, వాళ్ళకు తిండి లేని వారికి ఆహారం పెట్టండి, రక్త సంబంధికులతో మంచిగా ఉండండి, మీ నీతి క్రియలు మీ ముందు నడిస్తే వెనక భాగంలో నేను మిమ్మల్ని కాపాడుతానన్నాడు. దేవుడు మనుషులతో నడవడం, మనుషులు దేవునితో నడిచినారు. ఎవరు నడిచినారు? ఆదామవ్వ దేవునితో నడిచింది. గొప్ప భాగ్యం. వదిలిపెట్టుకున్నారు. సాతాను దగ్గరికి వెళ్ళినారు. సాతాను కబంధ హస్తాల్లో పడిపోయినారు. దేవునితో నడిచడం మానివేస్తున్నారు. దేవుని ముఖం చూడడానికి మానివేస్తున్నారు. సిగ్గు అవమానమే దక్కింది వాళ్ళకి. దేవునితో నడిచినంత వరకు వెలుగులో ఉన్నారు. ఎప్పుడైతే దేవునితో నడవడం ఆపివేస్తున్నారో కచ్చడాలు వచ్చినాయి, కళ్ళు మూసుకున్నారు, దేవాన్ని ప్రత్యక్షతలోకి రాలేనటువంటి పరిస్థితి. హానోకు దేవునితో నడిచినాడు. దేవునితో నడుస్తుంటే హానోకును దేవుడే కొనిపోయినాడు. హానోకు ఎంత బాగా నడుస్తున్నాడు. నోవాహు నడిచినాడు దేవుడు. ఆ తరాన్ని చూసి అందరూ పాపులైపోయినారు, అందరూ భ్రష్ట సంతానం అయిపోయినారు, అందరూ దుష్ట సంతానం అయిపోయినారు. ఎవరికి వాడి ఇష్టం ఉన్నట్టు జీవిస్తున్నాడు. పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అప్పుడు ఒక నీతిమంతుడైన యథార్థవంతుడు, ప్రభు నిందారహితుడిగా నోవాహు నీతిమంతుడిగా నడుచుకున్న వారిని దేవుడు చూస్తున్నాడు. ఆ ఒక్కరిని బట్టి మళ్ళా ప్రపంచాన్ని మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దినం వరకు నిలబెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. నోవాహు నీతిని బట్టి ఈ దినాన నీవు నేనున్నా. నోవాహు దినాల తర్వాత అబ్రహాము దేవునితో నడుచుకున్నాడు. అబ్రహాము దేవునితో నడుచుకున్న దాన్ని బట్టి నీ యందు సమస్త వంశావళిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. ఆయన యొక్క కలవలసిన ప్రయోజనాన్ని బట్టి దుర్మార్గులమైన మనము, నీచమైన మనము, ఎన్నికలేని వారమైన మనము, ఆ యొక్క గవిని బయట ఉండాల్సినటువంటి మనము దేవుని ప్రత్యక్షతలోకి వచ్చినాం. శిలువ రక్తం ద్వారా మన పాపాలు కడగబడినాయి. ఆయనకు సమీపస్తులుగా చేర్చబడినాం. ఆయన ద్వారా మనం ఆశీర్వదింపబడినాం. తర్వాత యాకోబు ఆశీర్వదించినాడు. యోసేపు కుమారుని ఆశీర్వదించినాడు. ఎలా ఆశీర్వదించినారు? నా తండ్రులు ఎవరితో నడిచినారో, నాకు ఎవరైతే పోషకుడై ఉన్నారో ఆ దేవుని పేరట ఆయన ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. ఆశీర్వాదాలు సఫలంలోకి వచ్చినాయి. యోసేపు కుమారులు ఆశీర్వదింపబడినారు. తర్వాత దావీదు దేవునితో నడిచినాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చినాడు. దేవుని మందిరానికి కావాల్సిన సమస్త సామాగ్రిని ఆయన ఏం చేసినాడు? సమకూర్చినాడు. మోషే దేవునితో నడిచినాడు. ఐగుప్తు యొక్క ధనము కంటే దేవుని ప్రజలతో నింద మేలనుకున్నాడు. దేవుని ప్రజలతో నడిచినాడు. దేవునితో నడిచినాడు. అపోస్తలులు దేవునితో నడిచినాడు. వారు దేవుడు వెలుగైనాడు కనుక మనం కూడా ఏమై ఉండాలా? వెలుగుమయమై ఉండాలి అని చెప్పినారు. చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు ఏదైతే చేసినాడో క్రీస్తు వారు అదే చేసినారు. తండ్రికి ఏది ఇష్టమో కుమారుడైన యేసుక్రీస్తు వారు అదే చేసినారు. వాట్ అబౌట్ యు అండ్ మీ? తండ్రి కుమారులుగా ఉంటున్నాం, తండ్రితో కలిసి ఉంటున్నాం, తండ్రి సన్నిధానానికి వచ్చినాం. తండ్రికి ఇష్టమైంది చేస్తున్నామా? తండ్రితో కలిసి నడుస్తున్నామా? తండ్రితో కూడా కలిసి ఆయన కలువరి శిలువ శ్రమలో పాల్పొందులు పొందుతున్నామా? చూడండి, సంఘానికి అపోస్తులు చెప్తున్న మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
2వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుటను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి అపోస్తులు సంఘానికి చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు శిలువ క్రయధనాన్ని బట్టి ఆయన మన కొరకు అర్పించుకున్నాడు కదా, ఆయన మనకు సమర్పించుకున్నాడు కదా, ఆ ప్రేమ గొప్పది. మీరు కూడా క్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోమని సంఘానికి వాళ్ళు చెప్తున్నారు. 2వ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ? సంపూర్ణమైన వినయము, తర్వాత సాత్వికంతో నడుచుకోవాలి. సంపూర్ణమైనటువంటి వినయము, సాత్వికంతో నడుచుకోవాలి. అందరి మీద కోపతాపాలు చూపెట్టకుండా, అందరినీ ద్వేషించకుండా, ప్రతిదానికి ద్వేషించకుండా, ప్రతిదానిలో అహము రాకుండా ఎలా ఉండాలంట? సాత్వికముతో వినయముతో నడుచుకోవాలి. తర్వాత క్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోవాలి. దేవుడు మన విషయమై ఆ కలువల శిలువలో ఆయన గొప్ప క్రయధనాన్ని పొందినాడు. మన విషయమై ఆయన రక్తానంతా కార్చినాడు. ఆ క్రీస్తు క్రయంను ఆధారం చేసుకొని ఆ ప్రేమలో మనం నడుచుకోవాలి. సాత్వికంతో నడుచుకోవాలి, వినయంతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలా? ఐఎమ్ నథింగ్ అన్నట్టు నడుచుకోవాలి. నాలో ఏముంది, నేను ఎంతటి వాడను, నా ద్వారా ఏమి జరుగుతుంది, అంతయు నా ప్రభువే. అలాంటి విధానంలో నడుచుకున్నప్పుడు దేవుడు సమస్తము సకల ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు, మన కుటుంబాలను కాపాడుతాడు. దేవుడు మనతో నడుస్తాడు. ఇంకా దేవునితో నడిచే అనుభవం లేకపోతే, లోకంతో నడిస్తే, పాపంతో నడిస్తే వెళ్ళాల్సింది నరకానికి. ప్రభుతో నడవాలని ఆశ కలిగి ఉంటే 2 మాటలు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను నీ వెలుగులో నడవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభు ఎలా నడవాలో నాకు అర్థం కాదు. అయితే యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో ఉన్నటువంటి దేవుడు, నిన్ను నన్ను వెలుగులో నడిపించేటువంటి దేవుడు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని 2 మాటలు ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. నీ దగ్గరికి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. ప్రభువుని ఆహ్వానించు. నడిస్తే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునితో నడిస్తే నిత్యరాజ్యం, పరలోక రాజ్యం ఉంది. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలా, నీ సంఘం ఆశీర్వదింపబడాలా, నీ దేశం ఆశీర్వదింపబడాలా, నీ పట్టణం ఆశీర్వదింపబడాలా, నీతో ఉన్న వారందరూ ఆశీర్వదింపబడాలి అంటే ప్రభుతో నడవాలి. గొప్ప భాగ్యం. అభాగ్యంలో నీ ఉండు గాక. రండి బదులు తీసుకుందాం.